హలో సినీ లవర్స్, వెల్కమ్ టు సినీయెస్ట్ తెలుగు ఛానల్. ఈ ఒక్క సీన్ సిరీస్ ని ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్ లో ఏదైనా మూవీలోంచి బెస్ట్ సీన్ పిక్ చేసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను విత్ ఫిలాసఫీ. ఈ సిరీస్ లో భాగంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే సీన్ లక్కీ భాస్కర్ మూవీలోంచి జ్యువెలరీ షాప్ సీన్. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మా ఈ సినీయెస్ట్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. సో మేం పోస్ట్ చేసే కంటెంట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మన ఇండియన్స్కి మెయిన్గా తెలిసిన డిస్క్రిమినేషన్స్ ఏంటి? ఒకటి సోషల్ డిస్క్రిమినేషన్ అండ్ ఇంకోటి రేషియల్ డిస్క్రిమినేషన్. ఓకే, రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే మీకు తెలుసు, బ్రిటిషర్స్ చేసిన డిస్క్రిమినేషన్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్కిన్ టోన్ ఆర్ కాంప్లెక్షన్ ఆఫ్ స్కిన్. ఇది మెయిన్లీ వెస్ట్రన్ కంట్రీస్ లో అయితే చూస్తాం. అండ్ మన భారతదేశంలో ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో లాట్స్ ఆఫ్ సోషల్ డిస్క్రిమినేషన్ గురించి మనం చదివాము అండ్ దాన్ని బేస్ చేసుకున్న మూవీస్ కూడా చూసాం. కొంతమంది మహానుభావులు చేసిన ఎనలేని కృషి వల్ల ఈ సోషల్ డిస్క్రిమినేషన్ ని కంట్రోల్ అయితే చేయగలిగాము. బట్ ఇప్పటికీ ఈ సోషల్ డిస్క్రిమినేషన్ కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు మనం న్యూస్ లో అయితే చూస్తాం. ఈ సోషల్ డిస్క్రిమినేషన్ చేసే వాళ్ళు ఎవరు? మోస్ట్లీ అన్ఎడ్యుకేటెడ్ హైయర్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు నేను ముందు చెప్పిన 2 డిస్క్రిమినేషన్స్ కాకుండా ఇంకో థర్డ్ డిస్క్రిమినేషన్ కూడా ఈ సొసైటీలో, ఈ సివిలైజ్డ్ సొసైటీలో ఉంది. అదే క్లాస్ డిస్క్రిమినేషన్. సోషల్ డిస్క్రిమినేషన్ ఇండియాలో చూసాం, రేషియల్ డిస్క్రిమినేషన్ వెస్ట్రన్ కంట్రీస్ లో చూస్తున్నాం. బట్ క్లాస్ డిస్క్రిమినేషన్ మాత్రం ప్రపంచమంతా ఉంది. ఇక టాపిక్ లోకి వస్తే, లక్కీ భాస్కర్ మూవీలో ఈ సీన్ చూడడానికి చాలా సింపుల్ గా అనిపించిన సొసైటీలో ఉన్న క్లాస్ డిస్క్రిమినేషన్ ని చాలా పవర్ఫుల్ గా పాయింట్అవుట్ చేస్తుంది. ఈ క్లాస్ డిస్క్రిమినేషన్ ఈ సీన్ లో ఫ్రమ్ ది వర్డ్ గో అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూస్తే ఇది వాలెట్ పార్కింగ్ పోడియం. వాలెట్ పార్కింగ్ అంటే ఏంటి? వాలెట్ పార్కింగ్ అంటే ఏం చేయాలి? కస్టమర్ కార్ ని జాగ్రత్తగా పార్క్ చేసి మళ్ళీ షాపింగ్ తర్వాత కస్టమర్ కి అప్పగించాలి. బట్ ఈ సన్నాసులు, సార్ కార్ పార్కింగ్ అటువైపు వెళ్ళి అక్కడ పార్క్ చేసుకోండి అంటారు. జ్యువెలరీ షాప్ లో పెళ్లి కోసం షాపింగ్ అంటే వేలల్లో, కొన్నిసార్లు లక్షల్లో షాపింగ్ అని అర్థం. అలాంటిది అంత బిజినెస్ ఇస్తున్న కస్టమర్ గ్లాస్ వాటర్ అడిగితే అక్కడికి వెళ్ళి తాగండి అని కేర్లెస్ గా పంపిస్తాడు అక్కడ ఉన్న సేల్స్ ఎగ్జిక్యూటివ్. అంటే కస్టమర్ మారుతి 800 లో వచ్చాడు, చూడ్డానికి అపియరెన్స్ కూడా అంత రిచ్ గా కనిపించట్లేదు అని డిస్క్రిమినేట్ చేస్తున్నారు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న భాస్కర్ సైలెంట్ గానే ఉంటాడు, ఏం యాక్షన్ తీసుకోడు. ఎందుకంటే అది అన్నెసెసరీ. వీళ్ళంతా చదువుకున్న మూర్ఖులు. కస్టమర్స్ ని ఇలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదని తెలియని విధవలు. నేను ఒక ప్రోడక్ట్ కొనడానికి వచ్చాను, వాడు నాకు ప్రోడక్ట్ అమ్మడానికి ఉన్నాడు అనే మెంటాలిటీతోనే సైలెంట్ గా ఇదంతా లైట్ తీసుకుంటాడు. బట్ ఎప్పుడైతే వాడు చెక్స్ యాక్సెప్ట్ చేయము, మా రూల్స్ కి విరుద్ధం అని మాట్లాడతాడో అక్కడ ట్రిగ్గర్ అవుతాడు భాస్కర్. అంత పెద్ద జ్యువెలరీ షాప్ లో చెక్స్ యాక్సెప్ట్ చేయకపోవడం ఏంటి? ఇప్పుడంటే క్రెడిట్ కార్డ్స్, యూపీఐ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి, పేమెంట్స్ అయితే చేస్తున్నాం. బట్ ఆ టైంలో క్యాష్ అంత విత్డ్రా చేసి పబ్లిక్ ప్లేసెస్ లో తిరగడం కష్టం కదా. సో జ్యువెలరీ షాప్స్ ఆబ్వియస్లీ చెక్స్ యాక్సెప్ట్ చేయాలి. అండ్ అది చాలా పెద్ద జ్యువెలరీ షాప్, అది కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తుంది కూడా. కానీ వాడు రూల్స్ అని మాట్లాడతాడు. లిటరల్ గా మీరు ఇచ్చే చెక్స్ బౌన్స్ అవుతాయి, మీరు దొంగలు అన్న ఇంప్రెషన్స్ కి తీసుకొచ్చేస్తాడు. ఇక్కడే భాస్కర్ ట్రిగ్గర్ అవుతాడు. మర్యాద, రెస్పెక్ట్ ఈస్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మనీ కంటే ఇంపార్టెంటా బ్రో అంటే ఎస్. మనీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. మనీ కెన్ బై యూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ రెస్పెక్ట్ ని కొనలేరు మనీతో. మనీ ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, మళ్ళీ వస్తుంది. రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ కాంట్ బి ఎర్న్డ్ ఇన్ దట్ వే. మీకు తెలుసా, స్టీవ్ జాబ్స్, ఫౌండర్ అండ్ ఫార్మర్ CEO ఆఫ్ యాపిల్, 1985లో బోర్డ్ మెంబర్స్ తో డిఫరెన్సెస్ వచ్చి యాపిల్ లోంచి రెసిగ్నేషన్ ఇచ్చేసి బయటకు వచ్చేసి నెక్స్ట్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేస్తాడు. ఆ కంపెనీ యాక్షన్స్ లో భాగంగా పిక్సార్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. మనకు తెలుసు పిక్సార్ అంటే ఒక పాపులర్ యానిమేటెడ్ మూవీస్ ప్రొడ్యూస్ చేసే స్టూడియో అని. ఈయన ఇన్వెస్ట్మెంట్ ద్వారా పిక్సార్ వాళ్ళు 1995లో టాయ్ స్టోరీ అనే మూవీని తీస్తారు అండ్ ద రెస్ట్ వాస్ హిస్టరీ. ఇక మరోవైపు చూస్తే యాపిల్ లాసెస్ లో పడి కుప్ప కూలిపోతుంది. అందుకే యాపిల్ వాళ్ళు వచ్చి స్టీవ్ ని మళ్ళీ జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తారు. స్టీవ్ యాపిల్ జాయిన్ అయ్యి అప్పుల్లో అండ్ లాసెస్ లో ఉన్న యాపిల్ ని మళ్ళీ బయటికి తీసుకొస్తాడు. ఈ రోజు యాపిల్ వర్త్ ఏంటో, ఆ బ్రాండ్ వాల్యూ ఏంటో మనందరికీ తెలుసు. ఈ డిగ్నిటీ మెయింటైన్ చేయడం ఎంత గొప్పతనం అంటే వాళ్ళు ఎవ్వరి పలుకుబడికి బెండ్ అవ్వరు. వాళ్ళకి ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళపైన వాళ్ళకి. సో ఏదో ఒక రోజు వాళ్ళు ఆ డబ్బుని ఈజీగా అర్న్ చేస్తారు. బికాస్ వాళ్ళ గోల్ మనీ కాదు, వాళ్ళ గోల్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. నువ్వే అన్నావు కదా అవతల వాళ్ళు మూర్ఖుల నుంచి రెస్పెక్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మరి అంటే ఎస్,
వాడు మూర్ఖుడే, అవమానిస్తున్నాడు కూడా, బట్ దొంగల్లా ముద్ర కూడా వేస్తున్నాడు. మ్యాటర్ సెల్ఫ్ ఎస్టీమ్ మీదకి వచ్చింది. సో ఇప్పుడు భాస్కర్ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఆ రియాక్షన్ కూడా మీరు చూస్తే భాస్కర్ అకౌంట్ లో ప్లెంటీ ఆఫ్ మనీ ఉన్నాయి. తలుచుకుంటే ఒక 10 minutes లో వాడు యాక్సెప్ట్ చేయని చెక్ అమౌంట్స్ ని తెచ్చి వాడి మొఖాన కొట్టేవాడు. కానీ అలా చేయడు. అలా చేసి ఉంటే ఇంకా వాడికి భాస్కర్ కి తేడా ఉండదు. పేషెన్స్ ప్లేస్ ఏ కీ రోల్. సైలెంట్ గా తన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు? మెడలో దండేసి ముఖానికి పసుపు కుంకుమ పూసి కత్తి రాయికి పెట్టి నూరాలా అది ఒళ్ళు జలధరించిన వెంటనే ఎస్, ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వాలి కదా. సో సిద్ధం అవ్వడానికి వస్తాడు. ఈ వెనక చూడండి, వీళ్ళు పక్కా ఆ షాప్ లో ప్రైసెస్ గురించే డిస్కస్ చేస్తున్నారు. చాలా కాస్ట్ ఉంటాయి అనుకుంటున్నారు. మనల్ని మనం నమ్మాలి. ఫస్ట్ ప్రాబ్లం చూసి పానిక్ అవ్వద్దు. ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ నుంచి బయటికి రావాలి. ఎవడికంటే గొప్ప కాదనే ఫ్యాక్ట్ ని తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే ఈ కార్ సరిపోయేది, బట్ ఇంకా హై రేంజ్ తీసుకుంటాడు. బయటకి నార్మల్ గా ఉన్న లోపల ఎంత కసితో ఉన్నాడో చూడండి. లిటరల్ గా ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి తహతహలాడుతున్నాడు. నేను వెళ్ళింది నగలు మాత్రమే కొనడానికి కాదు సార్, వాడి అహంకారాన్ని కొనడానికి. ఎస్, ఫైనల్ గా వాళ్ళ అహంకారాన్ని కొనేశాడు. ఇక్కడ 3 lakhs తగ్గింది సార్. We accept check also, sir. అందరికీ అనిపిస్తుంది భాస్కర్ దగ్గర మనీ ఉన్నాయి, ఇదంతా చేయగలిగాడు. బట్ నిజంగా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇలా చేయగలడా అని. మేబీ ఈరోజు చేయకపోవచ్చు, బట్ రేప్ అనేది ఒకటి ఉంది. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అది పక్కా నీదే. పేషెన్స్ తో ఉండు, డిగ్నిటీ మెయింటైన్ చేయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కసి, దాన్ని నిప్పులా రగిలిస్తుండు లోపల. చాలు, ప్రాబ్లం ఎంతటి పెద్దదైనా సరే దాన్ని తొక్కి పడేస్తావు ఒకరోజు. దట్స్ ఇట్ గాయ్స్. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఈ సినియస్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సినియస్ట్ తెలుగు ఛానల్.